సాయి, ఏమైంది అంత నీరసంగా ఉన్నావు? ఆఫీస్లో చాలా వర్క్స్ అక్క, చాలా చిరాకుగా ఉంది అక్క. ఏమండి, మంచినీళ్ళు తాగండి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, వంట ఏం చేయమంటారు? మీకు ఇష్టమైన కర్రీ చేసేయమంటారా? ఈలోపు స్నానం చేసి వచ్చేస్తారా? ఆపుతావా? ఇప్పుడే కదా వచ్చాను, విసుగుంచుకుంటే లోపలికి వెళ్ళు. ఎందుకురా తన మీద ఎలా అరిచో? లేకపోతే ఏంటక్క, వచ్చి రాగానే అత్తింటారు ఎత్తింటారని. అది ప్రేమరా. నువ్వు తిన్నావా లేదా నీ గురించి ఆలోచించేది నీ మీద ప్రేమతో. నువ్వు ఇంటికి వచ్చేంత వరకు ఎదురు చూసేది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధంతో. కానీ అక్క, అప్పుడప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది. చిరాకు రావడం తప్పు కాదు, కానీ ఆ చిరాకుని మనల్ని ప్రేమించే వాళ్ళ మీద చూపించడం మాత్రం చాలా తప్పు. బయట నీ వర్క్స్లో నువ్వు ఉంటావు, కానీ అది మాత్రం ఇంట్లో నువ్వు వచ్చేంత వరకు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అయినా నువ్వు చాలా అదృష్టవంతుడు రా సాయి, నిన్నంతలా అర్థం చేసుకునే భార్య దొరికింది. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో తమ్ముడు. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది, అదే తోడు బాగుంటే ఆ జీవితం ఇంకా అందంగా ఉంటుంది. అలాంటి మనిషిని బాధ పెట్టడం ఈజీయే, కానీ వాళ్ళు దూరం అయ్యాకే ఆ విలువ మనకు తెలుస్తుంది. చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసుకోకరా తమ్ముడు. సారీ కీర్తి, ఏదో ఫ్రస్ట్రేషన్లో వచ్చేసాను. మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో అనే కంగారులో మీరు ఏ మూడ్లో ఉన్నారో కూడా నేను గమనించలేదండి, అందుకే అలా అడిగాను. ఇకపై నీ ప్రేమను తక్కువ చేసి చూడండి. మనల్ని అర్థం చేసుకుంటూ మన కోపాన్ని భరించే తోడు దొరకడం అదృష్టం. ఆ ప్రేమను గౌరవించండి, ఆ బంధాన్ని కాపాడుకోండి.